సంతోషమైన, సంబరమైన, వేడుకైన, చివరకు వీడుకోలైన బంతిపూలు లేని ఏ కార్యక్రమం ఉండదంటే అతిశయోక్తి కాదు. అన్ని పండుగలకు మన ఇంటికి అందాన్ని తెస్తాయి. చాలా రోజుల పాటు వాడిపోకుండా శోభనిస్తాయి. అందుకని ప్రతి పర్వదినంలో, ఫంక్షన్లో బంతిపూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పూలను అన్ని ప్రాంతాల్లో, అన్ని కాలాల్లో సాగు చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన రంగులు, సైజు, ఆకారాలతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ పూలకు వ్యాపార పరంగానూ మంచి గిరాకీ ఉండడంతో కొంతమంది యువ రైతులు ఈ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడుస్తున్నారు. బంతిపూల సాగు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. అయితే రొటీన్‌కు భిన్నంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా కొంతమంది రైతులు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో వినూత్న సాగు పద్ధతులను అవలంబిస్తున్నారు. అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం మనం బంగారుగూడ శివారులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ కచ్కంటి విలేజ్‌కు చెందిన కొక్కుల సంజీవ్ అనే వ్యక్తి తనకు సంబంధించిన 5.5 ఎకరాల్లో 1.5 ఎకరం పొలంలో ఈ బంతిపూల సాగు చేశాడు. అయితే దీనికి సంబంధించి లాభాలు ఎట్లా ఉన్నాయి, పెట్టుబడి ఎంతైంది, మార్కెట్లో వీటి ధర ఎట్లా ఉంది అనే పూర్తి వివరాలతో అమ్మా న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా తెల్ల బంగారానికి పెట్టింది పేరు. 70% మంది ఈ ప్రాంతంలో వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పత్తి తర్వాత కంది, సోయా పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగుతున్నాయి. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి పలు కారణాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. పంట మార్పిడి అవలంబించుకుంటా వాటినే మళ్లీ సాగు చేస్తూ ఉండడంతో నష్టాల ఊబి నుండి బయటపడలేకపోతున్నారు. కానీ కొంతమంది యువ రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి వినూత్న పంటలను ఎంచుకుంటున్నారు. కొత్త పద్ధతిలో సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వాటిలో బంతిపూల సాగు ప్రత్యేకమైనది. వరుసగా బతుకమ్మ, దసరా, నవరాత్రి ఉత్సవాలు, దీపావళి, కార్తీక మాసం పండుగలు రావడంతో ఇప్పుడు వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. బంతిపూల సాగుకు పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. పూల దిగుబడి చాలా ఎక్కువ ఉంటుంది. పూల బరువు కూడా ఎక్కువే ఉంటుంది. దేవుడు పూజకైనా, ఏ శుభకార్యానికైనా పూలు కావాలి. అందులోనూ మన తెలుగువారి పూలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పూలను పూజిస్తూ దేవుళ్లుగా భావించే తెలంగాణ సంస్కృతికి అర్థం పడుతుంది బతుకమ్మ పండుగ. పూల పండుగ అంటే ఊరువాడ బతుకమ్మ సందడి. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తారు. అందుకే పూలకు చాలా ప్రాధాన్యత నెలకొంది. ఇక హిందూ సాంప్రదాయం విషయానికి వస్తే ప్రతి పండుగలకు, పూజలకు ఇంట్లో బంతి పువ్వులు ఉండాల్సిందే. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని కచ్కంటి గ్రామానికి చెందిన యువ రైతు కొక్కుల సంజీవ్ బంగారుగూడ శివారులో 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని అందులో 1.5 ఎకరం భూమిలో బంతిపూల సాగు చేపట్టాడు. ₹1,00,000 వరకు పెట్టుబడిగా పెట్టాడు. మంచి దిగుబడి రావడంతో పాటు పూలకు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉండడంతో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తాను 8 ఏళ్లుగా ఈ పూల సాగు చేస్తున్నానని, మిగతా పంటలతో పోల్చుకుంటే సాగుకయ్యే ఖర్చుతో పాటు శ్రమ కూడా తక్కువేనని చెబుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బంగారుగూడ విలేజ్ దగ్గర నేను 5 ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాను. అందులో 1.5 ఎకరం బంతి పూల సాగు చేస్తున్నాను. అయితే సోయా, పత్తి అటువంటి పంటలల్లో తక్కువ దిగుబడి వస్తుందని ఈ బంతి పంట 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మొదటి సంవత్సరము ఆదా ఎకరేసినాను. మళ్ళీ రెండో సంవత్సరము ఎకరం వేసినాను. అయితే దానివల్ల బంతి పూల సాగులో కొంచెం లాభదాయం మంచిగా ఉన్నది. ఈ పత్తి, ఈ సోయాలల్లో దిగుబడి రాకలేదు. పురుగు ఎక్కువ ఆశించడం వల్ల ఈ బంతి పూల సాగు చేపడుతున్నాను. దీంట్లో మంచి లాభదాయం ఉంది. ఇది కౌలు భూమి కనుక మనకు 90 నుంచి 1,00,000 చిల్లర పెట్టుబడి అయింది మొత్తానికి.
అయితే లాభం గురించి వస్తే ఎకరానికి 40 నుంచి 45 కుంటలు కూడా మనకు వచ్చే విధంగా మంచిగా ఉన్నాయి చెట్లు. అయితే రూ. 50 కిలో పట్టినా కానీ మనకు 2,00,000 2,50,000 వస్తున్నది. మనం పెట్టిన ఖర్చు పోను, మొత్తం ఖర్చు పోను, 1,50,000 1,00,000 అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. మొదట్లో 1.5 ఎకరంలో బంతిపూల సాగు చేశానని దిగుబడి మంచిగా వచ్చి ఆశించిన దానికంటే ఎక్కువ డబ్బులు రావడంతో అప్పట్నుంచి ఈ బంతిపూల సాగు వైపు ఆసక్తి కనబరుస్తున్నానని అంటున్నారు. 120 రోజుల్లో ఈ పంట చేతికొస్తుందని, 3 నెలల పాటు పూలను కోసుకొని మార్కెట్లో విక్రయించొచ్చని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ. 50 నుంచి రూ. 100 వరకు పలుకుతుంటాయని అంటున్నారు. స్థానిక పూల వ్యాపారులు నేరుగా వ్యవసాయ క్షేత్రానికి వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారని, వారికి హోల్సేల్ గా 50 నుంచి రూ. 70 వరకు కిలో విక్రయిస్తానంటున్నారు. ఇక సాగులో సస్యరక్షణ చర్యలు చేపడితే ఎలాంటి నష్టం లేకుండా మంచి దిగుబడి సాధించి ఈ పంట ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని ఇతర రైతులకు సూచిస్తున్నారు. మార్కెటింగ్ ఇక్కడ పూల షాపులలో ఆదిలాబాద్లో అశోక్ రోడ్ ఉన్న పూల షాపులలో మన తోట దగ్గరికి వచ్చి రూ. 50 కిలో చొప్పున వాళ్ళకు డైలీ రెగ్యులర్గా ఇస్తున్నాను. ఈ పండుగలు వస్తే మనం కూడా రైతు బజార్ దగ్గర కానీ వినాయక చౌక్లో కానీ మనం కూడా అమ్మడం జరుగుతుంది. ఆఖరి పోయిన సంవత్సరం అయితే దసరా రోజు మేము అమ్ముకున్నాక వచ్చినాక వేరే వాళ్ళు 200 250 వరకు కూడా అమ్ముకున్నారు. అట్లాగే మంచి రేటు ఉంటే 200 అట్లా దాటితే ఇంకా మంచిగా వచ్చే అవకాశం ఉంది. రూ. 100 150 పోయినా మనకు రైతుకు గిట్టుబాటు ధర మంచిగానే వస్తుంది. పంట విత్తనం నుంచి మొత్తం 3 నెలలు పడుతుంది. విత్తనం నుంచి నారేయడానికి 25 రోజులు, మళ్ళీ అప్పటి నుంచి 60 రోజుల నుంచి కటింగ్కు మనకు వచ్చేస్తుంది. సీడు ఈ ఆదిలాబాద్ నుంచి సీడ్ తీపించుకొని నర్సరీలో మంచిగా ఉంటుంది నారని నర్సరీకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర తయారు చేపించుకొని మళ్ళీ మేము 25 రోజుల తర్వాత తీసుకొచ్చి చేనులో నాటడం జరుగుతుంది. రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటలు కాకుండా భిన్నమైన సాగు పద్ధతులను అవలంబించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అమ్మా న్యూస్ ఆశిస్తోంది. చూశారుగా, పత్తి, సోయా లాంటి పంటలు అకాల వర్షాలు కావచ్చు, వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో నష్టాలు వాటిల్లి పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి నెలకొంటుంది. అయితే కొంతమంది రైతులు ఈ బంతిపూల సాగు వంటి వినూత్న పద్ధతులు ఎంచుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇటువంటి రైతులని మిగతా రైతులు కూడా ఆదర్శంగా తీసుకొని ఇలాంటి పంటలకు శ్రీకారం చుడితే రాబోయే రోజుల్లో ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఇతర రైతులకు ఈ యువ రైతు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కెమెరామెన్ అవినాష్ రెడ్డితో నీలేష్, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.